చేస్తూ ఇదిగో మనుషులు అభ్యంతరపరుస్తున్నారని, నీ శరీరం సహకరించట్లేదని నిద్రకు అలవాటు పడిపోయి, డబ్బుకు అలవాటు పడిపోయి, లోకానికి అలవాటు పడిపోయి, ముచ్చట్లకు అలవాటు పడిపోయి, టీవీలకు అలవాటు పడిపోయి, ఈ లోక సంబంధమైన కార్యాలకు అలవాటు పడిపోయి, నీ జీవితంలో మార్పు లేకుండా ఇంతకాలం బ్రతుకుతున్నావేమో. లేదా కుటుంబం నిన్ను అరుస్తున్నారని, భర్త అరుస్తున్నారని, పిల్లలు అరుస్తున్నారని ప్రార్థన చేసుకోవడం మాని, చర్చికి మాట మాని భయపడి నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావేమో. బంధువులకి భయపడి, బంధువులు ఏదో అంటారని, లేకపోతే కుటుంబ రక్త సంబంధులకు భయపడి, ఊరి వారికి భయపడి నింద పడుతున్నారు, అవమానపడుతున్నారని, డబ్బు లేదు అంటున్నారని, కుటుంబం బతకట్లేదు అంటున్నారని, అప్పులు పొలాయిస్తున్నారు అంటున్నారని, వాళ్ళకు లోబడి, వాళ్ళ మాటలకు లోబడి దేవుడితో కలిసి అడుగులు వేయటం మానేసివేమో. ఇక్కడ నుంచి అలాగ చేయి. మాకు యేసయ్య శ్రమ పడిండు. యేసయ్య పిల్లలు ప్రతి ఒక్కరిలా శ్రమ పడిన వారే. శ్రమ పడిన తర్వాత దీవెన. శ్రమ పడిన వాడే శుద్ధ సువర్ణంగా మార్చబడదు. తిండి లేదని